పిల్లలు అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కృపావార్త కొరకు ఎదురు చూస్తున్నాం. మనం నేడు మనకు ప్రభువు అనుగ్రహించిన కృపావార్తగా కీర్తన 68:28 Psalm 68:28. నీ దేవుడే నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. సో దేవుడు నియమిస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నా బిడ్డకు బలమునివ్వండి, బలము కలగాలి, నీ కుటుంబానికి బలము కలగాలని, బలహీన వేళలో నిన్ను బలపరచాలని, కృంగిపోయిన వేళలో నిన్ను నిలబెట్టి తన సాక్షిగా వాడుకోవాలని, వేదనతో ఉన్న నీకు ఆనందమును కలుగు చేయాలని, దుఃఖంలో ఉన్న నీకు సంతోషం అనుగ్రహించాలని ప్రభువైన దేవుడే ఆయన వాగ్దానం చేశాడు లేఖనాల్లో. హి హస్ ఆర్డర్డ్ దట్ దేర్ షుడ్ బి అ స్ట్రెంగ్త్ ఫర్ మై చిల్డ్రన్. సో వాక్యం వెంటనే మీ జీవితాల్లో ఏ స్థితిలో నువ్వు ఉన్నా నిన్ను బలపరచాలని దేవుని చిత్తం. కనుక ప్రార్థించేటప్పుడు, ప్రభువా ఇదిగో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాను, నాకు బలము కలుగు చేయ నియమించి ఉన్నావు తండ్రి. అవును, నీ నియమాలు, నీవిచ్చేటువంటి ఆజ్ఞలు అవి నాకు మేలు కలిగించేవి, నన్ను ఆనందపరిచేవి, నన్ను బలపరిచేటువంటివి. కృంగిపోయిన నిన్ను నిలబెట్టాలని ప్రభు యొక్క చిత్తం. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది, సమస్యలని వారికి బలాభివృద్ధినిచ్చేవాడు నేనే అన్నాడు. ఆయన బలాభివృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను బలహీనపరచాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనుషులు కావచ్చు, మీకున్న పరిస్థితులు కావచ్చు, నేను ఎప్పటికప్పుడు బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థిస్తుండగా నీకు బలము కలుగ నియమించి ఉన్నాడట. హి హస్ ఆర్డర్డ్ దట్ యు షుడ్ బి స్ట్రాంగ్ పర్సన్, యు షుడ్ బి స్ట్రెంగ్త్. సో గాడ్ వాంట్స్ టు గివ్ యూ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ సో దట్ యూ విల్ ఓవర్కమ్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్. బీ cheerful and believe in the Lord Jesus Christ and pray that, Lord, you will strengthen me. You will give me strength to overcome every situation that I am facing today. May God help you and bless you and deliver you and give you victory in the name of Jesus Christ. ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు టురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా 18వ కీర్తన 30, 31, 32 వచనాల్లో ఆయన నాకు బలము ధరింపజేసి ఉన్నాడు అన్నాడు. ఆయన బలము ధరింపజేస్తాడు. 84వ కీర్తన 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నాడు. సో దేవుని వల్ల బలం పొందుకోవడం, మనం తినే మటనో, చికెనో, వెజిటేబుల్స్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, వీటి వల్ల వచ్చేది శరీర సంబంధమైనటువంటి. కానీ దేవుడే మనకు బలం ధరింపు చేసినప్పుడు ఆత్మీయయాత్ర అంతా కూడా జయిస్తూ ముందుకు సాగే కృపను దేవుడు మీకు దయచేస్తాడు. విశ్వసించు, ప్రార్థించు, నమ్ము. నమ్ముటనే వాళ్ళైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే. గాడ్ బ్లెస్ యూ. లెట్ మీ ప్రే ఫర్ యూ. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఫాదర్, ఐ ప్రే ఫర్ యువర్ పీపుల్. గివ్ దెమ్ స్ట్రెంగ్త్. వారికి బలము ధరింపు చేస్తున్నావు, నీదిగో బలము ధరింప చేయ నియమించి ఉన్నావు. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో కృపా సమాధానాలు తోడై ఉండి బలపరిచి, సమస్యలిపోయిన వారికి బలాభివృద్ధిని ఇస్తానన్నావు. నువ్వు బలము ధరింపజేస్తానన్నావు. ఈరోజు ఎవరైతే వీక్గా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో అందరికీ బలము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి.
ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నెమ్మది సమాధానంతో ముందుకు సాగే కృపనిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ప్రైజ్ ది లార్డ్. బర్త్డే జరుపుకున్న హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము కీర్తన 128 2వ వచనం, బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పరిటీ విల్ బి యువర్స్. ఈ వాగ్దానం మీకు నెరవేరాలని ప్రార్థిస్తున్నా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ బర్త్డే రోజున మరి ఎన్నో బర్త్డేలు జరుపుకునేటువంటి సహాయం ప్రభు మీకు ఇచ్చి ఆయన సాక్షులుగా మిమ్మల్ని వాడుకును గాక. గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. భార్య భర్తలని మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవును గాక ప్రార్థిస్తున్నాం. యెషయా 26:12 ఐజియా 26:12 లార్డ్ హ్యావ్ ఆల్సో డన్ ఆల్ అవర్ వర్క్స్ ఇన్ us. నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచదు. మన పక్షంగా ప్రభు ఉండి కార్యాలు చేస్తాడు. మీ పక్షంగా, మీ కుటుంబ పక్షంగా, మీ బిడ్డల విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ సంతానం విషయంలో ప్రభు మీ పక్షంగా ఉండి ఆయన మేలు చేసి మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.